రాజమహేంద్రవరంలో రాష్ట్ర స్థాయి చిత్రకళా ప్రదర్శన జరుగుతుంది. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవిత్ర రాజమహేంద్రవరంలో ప్రభుత్వం ఒక అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేసింది. మొత్తం చిత్రకళలో కళాకారులందరినీ కూడా ఒకే చోటకి చేర్చి సాంస్కృతిక రాజధానిలో చిత్రకళా ప్రదర్శన అమరావతి కళావీధి పేరిట ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. 450 స్టాళ్లు ఆర్ట్స్ కళాశాల, సెంట్రల్ జైలు, ప్రభుత్వాసుపత్రి రహదారుల్లో రెండు వైపులా కూడా ఏర్పాటు చేసి మొత్తం దేశవ్యాప్తంగా కూడా చిత్రకళకు సంబంధించి అన్ని రకాల కళా ప్రదర్శనలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సందర్శకులు ఉదయం పెద్ద ఎత్తు నుంచి ఇక్కడికి వచ్చి తరలివచ్చి వీటిని చూసి చాలా ఆనందిస్తున్న పరిస్థితి ఉంది. సృజనాత్మకత సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మొత్తం చైర్పర్సన్ తేజస్విని, అట్లాగే సభాపతి రఘురామకృష్ణరాజు, మంత్రి కందుల దుర్గేష్, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జన్, జిల్లా ఉన్నతాధికారులు అందరూ, జిల్లా ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమం వచ్చి ప్రారంభించారు. మొత్తం అన్ని ప్రాంతాల నుంచి కూడా సందర్శకులు ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. చిత్రకళకు సంబంధించి అన్ని రకాల కళా ప్రదర్శనలు ఇక్కడ ఏర్పాటు చేశారు. చాలా మెట్రో నగరాలు బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా, చెన్నై అలాంటి చోట మాత్రమే ఇప్పటి వరకు కూడా ఈ ప్రదర్శనలు ఆయా ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. రాజమహేంద్రవరంలో గోదావరి తీరంలో ఈ కళా ప్రదర్శన ఏర్పాటు చేయడం ఒక అద్భుతంగా అనేది కూడా సందర్శకులతో పాటు ఇక్కడ కళలు తీసుకొచ్చిన పెయింటర్స్ అందరూ కూడా చెప్తున్నమాట. దీనికి సంబంధించి కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. ఈ కళా ప్రదర్శన ప్రత్యేకత ఏంటి సార్? కళా ప్రదర్శన ప్రత్యేకత పెద్ద పెద్ద నగరాల్లో మాత్రం ఏర్పాటు చేసేవారు. మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఏర్పాటు చేయలేదు. కానీ ఇప్పుడు దీని దాదాపుగా 450 స్టాల్స్ వచ్చినాయి. దాదాపుగా 5000 దాకా చిత్రాలు వచ్చినాయి. దాదాపుగా 600 మంది చిత్రకారులు పాల్గొన్నారు. వాళ్ళ యొక్క ప్రతిభని, వాళ్ళ యొక్క శైలిని, వాళ్ళ యొక్క కళాత్మకతని అన్నిటిని ప్రదర్శించారు. ఇది చాలా అరుదైన వేదిక. ఇలాంటి వేదికలో పాల్గొనడం మా అదృష్టంగా నేను భావిస్తున్నాను. తర్వాత అన్ని రకాల ఆర్ట్స్, ఒక ఆర్ట్స్గా ల్యాండ్స్కేప్ కాడి నుంచి, పోర్ట్రైట్ కాడి నుంచి, ఎన్ని టెక్నిక్లు అయితే ఉన్నాయో ఆర్ట్లో అన్ని టెక్నిక్లు ఇక్కడ పెయింటింగ్ల ద్వారా వాళ్ళ యొక్క ప్రదర్శన తెలియజేశారు. అదే పెయింటింగ్లు చేశారు. ఇది ఒక మంచి ఆంధ్రప్రదేశ్లో ఒక సువర్ణ అధ్యాయంలో లిఖించబడుతుందని మేము కోరుకుంటున్నాం. ఇలాంటి మా రాజమండ్రిలో నిర్వహించడం నా అదృష్టంగా నేను చాలా భావిస్తున్నాను. ఇది నా యొక్క పేరు పుప్పాల బాపిరాజు. నేను దాదాపుగా పెయింటింగ్లో 220 అవార్డ్స్, 220 వరల్డ్ రికార్డ్స్ వచ్చినాయి. అదేవిధంగా ఇక స్టాల్ కూడా ఏర్పాటు చేస్తాం. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరింత మంది చిత్రకారులు తయారయ్యి అంతర్జాతీయంగా కీర్తి సాధించడంతో ఆంధ్ర చిత్రకారులు ఏమి తీసుకోవాలని తెలియజేస్తున్నాం. అందరికీ నా ధన్యవాదాలు. ఇక్కడ మనం చూడవచ్చు, ఇది ఒక ప్రత్యేకమైన స్టాల్స్. చిత్రకళలో అన్ని రకాలతో పాటు విశాఖకు చెందిన ఒక కళాకారుడు అద్భుతమైనటువంటి చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ స్టాల్లో ప్రత్యేకత ఏంటంటే చిరుధాన్యాలతో ఈ మొత్తం మనం చూస్తున్న కళా ప్రదర్శనలన్నీ కూడా, ఈ పటాలన్నీ కూడా చిరుధాన్యాలతో రూపొందించారు. ప్రధాని నరేంద్ర మోదీని ఇక్కడ చూడవచ్చు. అద్భుతంగా ఈ చిరుధాన్యాలతో వీటిని ఏర్పాటు చేసిన పరిస్థితి ఇక్కడ చాలా చూసిన వారు కూడా ముచ్చటపడుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కళాకారుడు విశాఖకు చెందిన ఉన్నారు. వారు ఈ చిరుధాన్యాలతో ఏర్పాటు చేశారు. ఎట్లా రూపొందించారు? ఎన్ని రోజులు పడుతుంది ఒక్కొక్క చిత్రకళని మీరు తయారు చేయడానికి, రూపొందించడానికి? యాక్చువల్గా అయితే నేను విశాఖపట్నం నుంచి ఫ్రీలాన్స్ ఆర్టిస్టు మొక్క విజయ్ కుమార్ నా పేరు. నేను గత మోడీ గారి ప్రసంగాల మేరకు నేను ఇన్స్పిరేషన్ వచ్చి నాకు లాస్ట్ 3 ఇయర్స్ నుంచి నేను ఈ విధంగా ఒక చిత్రకారుడిగా నేను ఏ విధంగా మిల్లెట్స్ మీద ప్రమోట్ చేయగలనని ఆలోచించి నేను ఈ పిక్చర్స్ అన్నింటినీ ఈ ఆర్ట్ ఫామ్లో నేను మిల్లెట్స్తో అంటించి చేయడం జరుగుతుందండి. ఇది మామూలు క్యాజువల్గా ఇది స్కెచ్ చేసుకుని ఏ కలర్ ఏ మిల్లెట్స్ అంటే మనకుండే మిల్లెట్స్ ఒక 5 వెరైటీస్ నేను తీసుకున్నాను. అరికెలు, కొర్రలు, సజ్జలు, రాగులు, నల్లసాములు వీటిని మాత్రమే తీసుకుని ఇది పోర్ట్రేట్కి దగ్గరగా ఉండే కలర్స్ వీటిని నేను దాని మీద స్టిక్ చేసి ఆ రూపాంతరం తీసుకొచ్చి నా ఉద్దేశం అంతా మిల్లెట్స్ని ప్రమోట్ చేయడమే. మిల్లెట్స్ అందరూ తినాలనే ఉద్దేశంతో నేను ఇలా బొమ్మలు ఈ మిల్లెట్స్తో చేయడం జరుగుతుందండి. తెలుగు రాష్ట్రాలు, దేశం నుంచి కూడా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సందర్శకులు వచ్చారు. చిత్రకళకు సంబంధించిన కళాకారులు వచ్చారు. చెప్పండి, ఇక్కడ మీరు చూశారు, ఎలా ఉంది రాజమహేంద్రవరంలో ఈ చిత్రకళ, అమరావతి చిత్రకళా ప్రదర్శన? అంటేనే మనకి ఓ చరిత్ర ఉన్నటువంటి పట్టణం అండి. అందులోకి ఇప్పుడు జరిగినటువంటి వడయార్ గారు వేసినటువంటి గొప్ప చిత్రాలు ఇవి ఎలాగ మినిట్స్ తోటి వేశారో ఆయన కందుకూరి వీరేశలింగ పంతులు గారిది,
రమణ మహర్షిది, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గొప్పటువంటి దామెల రామారావు గారు, ఇటువంటి ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారి చిత్రకళతోటి వడయార్ గారు ఇచ్చినటువంటి చిత్రాలు అద్భుతంగా ఉన్నాయి. ఇది తేజస్విని గారి యొక్క ఆవిడ ఎంత కష్టపడ్డారో, ఆ టీం ఎంత కష్టపడిందో దిస్ రిజల్ట్. అదేవిధంగా ఈటీవీ చేసినటువంటి వ్యవస్థ చేస్తుందో అది చాలా అద్భుతమైనటువంటి క్యాంపెయిన్ చేస్తుంది. అన్ని విధాలుగా బాగుంది. దుర్గేష్ గారికి, రఘురామకృష్ణరాజు గారికి, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారికి, వారందరూ కృషి వల్ల ఇది సక్సెస్ అయింది. బుచ్చి చౌదరి గారు, ఇక్కడ చాలామంది ఉన్నారు, ఎంపీతో అంతా. చాలా పురంధరేశ్వర్ గారు కూడా దీన్ని ప్రోత్సహించారు. చాలా సంతోషం అండి, చాలా సక్సెస్ఫుల్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా ఉంది ఇక్కడ చిత్రకళ ప్రదర్శన? చాలా అద్భుతంగా ఉందండి. రాజమండ్రికి పుట్టినలైన ఆర్ట్లకి, కళకి, సాంప్రదాయాలకి పుట్టినిల్లు రాజమండ్రి. అలాంటి రాజమండ్రిలో స్టేట్ వైడ్గా చిత్రకళా ప్రదర్శన ఇక్కడ ఏర్పాటు చేయడం, ఎంతోమంది కళాకారులు వచ్చి ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఇది పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది. ఈ ఆర్ట్ చూస్తే చాలామంది పిల్లలకి వాళ్ళలోని క్రియేటివిటీ బయటకు వస్తుంది. ఇది నిజంగా చాలా అరుదైన అవకాశం రాజమండ్రి ప్రజలకి అండ్ మన చుట్టుపక్కల జనాలకి. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ. ఇది గోదావరి తీరం సాంస్కృతిక నగరం రాజమహేంద్రవరంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అమరావతి చిత్రకళా వీధి పేరిట ఒక పెద్ద అద్భుతమైన చిత్రకళా ప్రదర్శన. 450 స్టాల్లో వేల సంఖ్యలో కళారూపాలు ఇక్కడ కూడా దర్శనమిస్తున్నాయి. అట్లాగే కొత్తపేటకు చెందిన ప్రముఖ శిల్పి వడయార్ ఆధ్వర్యంలో శిల్పాలకు సంబంధించి, అట్లాగే సెంట్రల్ జైలు సంబంధించిన కొన్ని స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. అన్ని రకాల హస్తకళలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. ఈ చూసిన సందర్శకులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాజమహేంద్రవరం నగరంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కళా ప్రదర్శన సాయంత్రం వరకు కూడా కొనసాగనుంది. కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.